ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ బెల్లం వేణుమాధవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా రచయితగా 15 నందులను గెలుచుకున్న అక్షర యోధులు, తెలుగు సినీ రచయితల సంఘం పూర్వ కార్యదర్శి కీర్తిశేషులు ఆకెళ్ళ సూర్యనారాయణమూర్తి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. తెలుగు సినీ రచయితల సంఘంలో నా 25 ఏళ్ల ప్రస్థానంలో 25 ఏళ్ళు ఆయనతో కలిసి కార్యక్రమం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నా, ఈ టైంలో చాలా బాధగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ తెలుగు సినీ రచయితల సంఘంలో ఉన్నటువంటి అందరికన్నా పూర్వంగా పరిచయమైనటువంటి వ్యక్తి ఆయన కావడం విశేషం. 35 సంవత్సరాలు మా గురుగారు మా సురేష్ కుమార్ గారు నాగపాల్లో పరిచయం చేసే కన్నా 15 ఏళ్ళ ముందు నాకు వాకేళ్ళ గారు పరిచయం. సో అప్పుడు నేను ఒక నిర్మాతగా ఆయన దగ్గరికి రచయితకి రాయించడానికి వెళ్ళాను. అట్లా ఆయన ఒక కథ రాయడానికి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఇక్కడ యూసఫ్ గుడి దగ్గరలో ఉండేవారు వారు. అక్కడ ఆ ప్రాంతంలో ఉండేవారు. వెళ్ళాను, ఆ ఇల్లు కూడా గుర్తులేదు నాకు. ఆ ఇంటికి వెళ్ళి కూర్చొని ఆయనతో డిస్కషన్స్ అవి చేసేవాడిని. అలా పరిచయమైన మొదలు. ఆ తర్వాత నేను రైటర్ అయిన తర్వాత ఆయన కోసం కార్డు కోసం వెళ్ళడం, ఆయన దగ్గర నా కార్డు కోసం అయితే ఈయన ఒకప్పుడు నిర్మాత కదా అని ఆయన పలకరించడం, అట్లా మా ఇద్దరి పరిచయం జరిగింది. 35 సంవత్సరాల స్నేహితుడు కోల్పోతే ఎవరికైనా ఎంత బాధ ఉంటుంది, అంత బాధ నాకుంది. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులను చూసే అదృష్టం కలిగింది. ఇవాళ ఈ బాధ సమయంలో కూడా నాకు ఒక చిన్న ఓదార్పు ఏంటంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ చూస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది ఆయన గురించినటువంటి ఆలోచనలు, ఆయన గురించి ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ఇప్పుడు మన కుటుంబ సభ్యులు వింటే అది ఆత్మకు ఆనందం కలుగుతుంది. చాలా మంచి పని చేశారు మీరందరూ వచ్చి. ముఖ్యంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సమయం చేసుకొని మీరంత బాధలో కూడా ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మా తెలుగు సినీ రచయితల సంఘం తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ముందుగా. అట్లాగే మా పెద్దలు పార్లమెంట్ సభ్యులు మా విజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు రావడం, మిగతా వాళ్ళు ఇప్పుడు ఆయన గొప్ప అనుభవాలు చెప్పారు. నాటక రచయితగా నిర్మాతగా ఆయన ఏమేమి పడ్డారని చెప్పారు. మరి ఆయన సహచర మిత్రుడు మరి మా బ్రదర్, ఆయన ఎన్నో సినిమాలు ఆయనతో కలిసి చేశారు. ఆయన సినిమాల గురించి కొన్ని చెప్పకపోతే మాత్రం బాధాకరం, మనం చెప్పాలి కంపల్సరీగా. స్వాతిముత్యం ఎప్పుడు మిగిలిపోయే దాంట్లో ఒక కో రైటర్ సాయినాథ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో స్వాతిముత్యం, సిరివెన్నెల, మరి శ్రీమతి ఒక బహుమతి. శ్రీమతి ఒక బహుమతిలో ప్రత్యేకత ఏంటంటే, విసు లాంటి తమిళ దర్శకుడు ఒక తెలుగు రైటర్ని పెట్టి సినిమా చేస్తే డైలాగుల కోసం 100 డేస్ ఆడిన సినిమా అది. ఆ సినిమాకి హీరో ఎవరంటే ఆకేళ్ళ గారు, 100% అది. అప్పుడు ఆ జనాలు డైలాగ్ రైటర్ యొక్క ఇవాళ మనం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇవన్నీ అనుకుంటున్నాం. ఒకప్పుడు ఆకేళ్ళ రాసిన మాటల్ని ఆయన మొట్టమొదటి సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేశాడు. అది అదృష్టం చూడండి. మగ మహారాజు మెగా మహారాజు చేశాడు అప్పుడు. అందులో కూడా డైలాగులకు చప్పట్లు పడ్డాయి. నాటకాలకు సినిమాలకి చప్పట్లు కొట్టించుకున్న ధన్యజీవి ఆయన. మళ్ళీ సినిమా రంగంలో బిజీగా ఉన్నప్పుడు కూడా అన్ని రకాల ఈ నాటక రంగానికి సినిమా రంగానికి సమాన ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక రచయిత ఆయన. సినిమా రంగానికి వెళ్ళిపోయిన తర్వాత నాటక రంగాన్ని మర్చిపోతారు. అట్లా కాకుండా రెండూ చేస్తూ మన పెద్దలు ఎంబీ రఘు లాంటి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ, మన పద్మప్రియ గారు కూడా వచ్చున్నారు. వాళ్ళ విశ్వవిద్యాలయానికి నన్ను జడ్జిగా 4 సంవత్సరాలు వరుసగా పిలిచారు వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ ఉత్సవంలో. అప్పుడు కూడా ఆకేళ్ళ గారితో సహచర్యం పంచుకునేటువంటి అవకాశం కలిగింది. మరి వాళ్ళ అమెరికాలో ఉన్నటువంటి మన అధ్యక్షులు డాక్టర్ పరచూరి గోపాలకృష్ణ గారు కూడా సందేశం పంపించారు. అట్లాగే ఉమర్జీ అనురాధ గారు మా ప్రధాన కార్యదర్శి గారు ఎంతో కష్టపడి మరి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర గోపాల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం, మా డి సురేష్ కుమార్ గారు, వెనిగల్ రాంబాబు గారు, మరి మా పెద్దలు సుబ్బరాజు గారు, జొన్నవితుల గారు ఇలాంటి ఆ లబ్ధ ప్రతిష్ఠల మధ్య ఇవాళ ఈ సంతాప సభ జరుపుకోవడం చాలా బాధాకరం. అయినా కానీ ఆ పెద్ద మనసుకి ఆయనకి ఆత్మకు శాంతి చేకూరాలని అక్కడ కూడా ఎవరో రాశారు FBలో, అక్కడేదైనా సంఘం ఉంటే సత్యంయాపి గారు రాశారు, అక్కడేదైనా సంఘం ఉంటే అక్కడ కూడా మిమ్మల్ని ప్రధాన కార్యదర్శి దయచేసి వద్దనొద్దు మీరు అని చెప్పి రాశారు. చమత్కారము. సరే, అది కూడా ఆయన ఒక మమకారం, అది బాగా అనిపించింది. తర్వాత డైలాగులని ఆయన తూటాలాగా పేల్చారు.